హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఎగ్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి ఎగ్తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ 5 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు ఈజీ అండ్ క్విక్గా ఈ రెసిపీ చేస్తే అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన చిన్న ఆనియన్స్ పీసెస్ని అయితే 1 కప్ వరకు వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసి మిక్స్ చేసి మూత పెట్టి జస్ట్ 1 మినిట్ కుక్ చేసుకున్నామంటే ఆనియన్స్ తొందరగా సాఫ్ట్గా మగ్గుతాయి. ఈ రెసిపీలో ఆనియన్స్ మరీ సాఫ్ట్గా కుక్ కావాల్సినంత అవసరం లేదు. సో ఆనియన్స్ జస్ట్ కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇంతకుముందు మనం సాల్ట్ వేసాం కనుక ఈసారి చూసుకొని కొంచెం సాల్ట్ని అయితే వేసి ఈ మసాలాలన్నీ ఆనియన్స్లో బాగా కలిసి బాగా వేగేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి. అలాగే ఈ మసాలాలు కూడా ఆనియన్స్లో బాగా కలిసి బాగా వేగేలా చూసుకోవాలి. ఆనియన్ మిక్చరు బాగా వేగాక ప్యాన్ పైన ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇందులో మనం గుడ్లను అయితే పగలగొట్టి వేసుకోవాలి. గుడ్లని ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా గ్యాప్ ఇస్తూ మీరు ఎన్ని ఎగ్స్ని వేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి సెపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కొంచెం కొంచెం గ్యాప్లో వేసాక కలపకుండా మూత పెట్టి 1-2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఒకవైపు అయితే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మొత్తం కలిపి మిక్స్ చేసుకోవడం అలాంటివి ఏం కాకుండా ఏ ఎగ్కి ఆ ఎగ్ ఇలా సెపరేట్ చేసుకుంటూ మనమైతే ఒక్కొక్క దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పీసెస్లా కట్ చేసుకున్నట్లుగా చేసి ఫ్లిప్ చేసుకుంటే రెండో వైపు కూడా జస్ట్ 1 మినిట్లోనే కుక్ అవుతుంది. ఎప్పుడు చేసేలా కర్రీలా కాకుండా అలానే ఆమ్లెట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని అయితే వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేదంటే రసం సాంబార్లోకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. అలానే నార్మల్గా కూడా తినేయచ్చు, చాలా టేస్టీగా, ఇంకా చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. ఈ ఎగ్ని రెండో వైపు ఫ్లిప్ చేసుకున్నా కూడా చాలా తొందరగా కుక్ అవుతుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సెకండ్ సైడ్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, రెసిపీ చాలా ఈజీ. మా ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.